దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనవారులారా, ఈ దినం మనం మొదటి ప్రార్థన పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాం. వాక్యం చదువుకున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో వాక్యం చదువుకున్నాం. ప్రార్థన ద్వారా ధ్యానం చేస్తున్నాం. 9వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఆదాము అవ్వను ఏదైనా వనంలో ఉంచాడు. ప్రతిదినము ఆయన వారితో మాట్లాడుతూ ఉంటాడండి. ప్రతిదినం అదే రీతిగా ఒక దినాన దేవుడైన యెహోవా ఆదామును పిలిచిన విషయం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఆదామును పిలిచినప్పుడు ఆదాము దేవుని స్వరము విన్నాడు, కానీ దేవుని ఎదుటికి రాలేకపోయాడు. జాగ్రత్తగా ఈ మాటలు ధ్యానంలో ఉంచండి. స్వరం విన్నాడు కానీ ఎదుటికి రాలేకపోయాడు. కారణం ఏంటి అని మనం గమనిస్తే, ఎందుకు ఆదాము దేవుని ఎదుటికి రాలేకపోయాడో అని మనం చూస్తే, ఇక్కడ ఏం రాయబడిందంటే, నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటున్నా నేను. ఆదాము ఎక్కడున్నా ఉన్నప్పుడు ముందు సమయాల్లో పిలిచిన వెంటనే ఇద్దరు ఆ చేయి ఒకరు ఈ చేయి ఒకరు పట్టుకొని నడుసువారుగా ఉన్న విషయాన్ని తెలియపరుస్తారు. ఏ దినమైతే ఆదాము దేవుని మాటను మీరుట, తృణీకరించుట, లేక త్రోసివేయుట, లేక వెనుక వేయుట జరిగిందో, ఆ దినాన ఆదాము దేవుని ఎదురుకు రాలేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకు రాలేకపోయినాడు అంటే, దిగంబరిగా ఉన్నాడు అని స్పష్టంగా తెలియపరచబడుతుంది. జాగ్రత్తగా వినండి. ఆదాము దేవుని ఎదుటికి ఎందుకు రాలేకపోయాడంటే, ఆదాము దిగంబరిగా ఉన్నాడు. దేవుడు దిగంబరిగా చేయలేదు ఆదామును దేవుడు తన స్వారూప్యములో, తన పోలిక చొప్పున, తన మహిమలో ఆదామును సృష్టించాడు. వారిద్దరికీ మహిమ వస్త్రంతో వారిని అక్కడ ఉంచాడు. పాపానికి బానిసయ్యేంత వరకు వారి దిశమలు లేకపోతే వారి శరీరములు వారికి కనిపించలేదు. వారు మహిమ స్వరూపంతో ఉన్నారు. ఎప్పుడైతే పాపానికి బానిస అయ్యాడో, వెంటనే తన పాప శరీరం దిగంబరత్వాన్ని చూపిస్తుంది కనుక, దిగంబరిగా చేసింది కనుక, ఇక దేవుని ఎదుటికి రాలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ దినం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఎవరైతే పాపానికి బానిస లేకపోతే పాపంలో ఉన్నారో వారందరూ కూడా దిగంబరులుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. దిగంబరులు, పాపం ఒప్పుకొని విడిచిపెట్టని వారు, పాపంలోనే జీవించేవారు. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చిపోయినా దాంట్లో ప్రత్యేకత పెద్దగా ఏముండదు. పాపాన్ని విడిచిపెట్టాలి. మనకు తెలుసు కదా, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు, కానీ ఒప్పుకొని
మొవ్వని విడిచిపెట్టకుండా కప్పుకున్న వారు ఎన్నడూ కనికరింపబడరు. వారు దిగంబరులుగానే ఉంటారు. అర్థమవుతుందా? వారు దిగంబరులుగానే ఉంటారు. సరే, ఆదాము పాపం చేశాడు, దిగంబరయ్యాడు. మనం ఎందుకు దిగంబరం అంటారా? బైబిల్ ఏం చెబుతా ఉంది? 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 3:14. మరియు వారి మనస్సులు కఠినములైనవి గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అయినను ఆదాము చేసిన, చదవండి అన్నమాట, ఇక్కడే ఉంది. ఈ మాట, అయినను ఆదామును పోలి, మనం ఎక్కడ చదువుతున్నామంటే ఆ వచనము నేటి వరకు మోషే ధర్మశాస్త్ర గ్రంథము చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నదనే మాట 15. ఆదాము సందర్భము ఎక్కడ ఉంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5:14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా. గమనిస్తున్నారా? ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోండి. ఆదామే పాపం చేశాడు కాబట్టి ఆదామే దిగంబరి అనేటువంటి ఆలోచనలు రాని వారు లేరు, చాలా మంది ఉన్నారు. అయితే పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘస్థులతో ఏం మాట్లాడతాడంటే, ఏమన్నాడు ఇక్కడ? అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా. చూడండి, ఆయన ఆజ్ఞ అతిక్రమించాడు, అందరికి పాపాన్ని తెచ్చాడు. మనం అందరం ఆజ్ఞ అతిక్రమించి పాపులం కాలే, మనం పుట్టుకతోనే పాపులం. అర్థమవుతుందా? ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. మనందరము ఆ అతిక్రమ పాపము యొక్క ఫలమే మనందరము జన్మతో పాపులం. ఇక్కడేం రాశాడు? ఆదామును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. అర్థమవుతుందా? ఆదాము దేవుని మాటలు మీరాడు, మనం ఎవరి మాటలు మీరుతున్నాం అనుకుంటారేమో. మనం ఎవరి మాటలు మీరేది కాదు, ఆ ఫలమే. పాపము చేయని వారి మీద కూడా అంటే మనం ఆజ్ఞ అతిక్రమించలేదులే, పుట్టుకతో పాపులం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. అర్థమైందా? ఆదాము చేసిన పాపమే చేయాల్సిన పనిలే. కొన్నిసార్లు కొంతమందికి అంతే తెలుసు, ఆదాము కదా ఆజ్ఞ అతిక్రమించింది, మనకేం తెలుసు ఆజ్ఞ, మనం ఆదాము కాదు కదా అనుకుంటారు. అనేవారు లేకలేరు, ఉన్నారు. జాగ్రత్తగా వినండి. పాపము దేవుని ఎదుటికి రాకుండా దిగంబరిగా చేసిన విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందా? పాపము ఆదామును దేవుని ఎదుటికి రాకుండా ఆదామును దిగంబరిగా చేసిన విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 9-10. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ దేవుని ఇంట్లో చేరి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నారు. చూడండి, మందిరానికి వచ్చాను అనుకుంటున్నారు. చూడండి, నేను కూడా మారాను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా అనుకుంటున్నారు. చూడండి, ఆదాము అవ్వ కంటే మనమే గొప్పలము కాదు. ఆజ్ఞ అతిక్రమించిన ఆదాము దిగంబరైపోయాడు. ఈరోజు పాపం చేస్తున్న నీవు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుందా?
ఈరోజు పాపం కలిగి ఉన్న మనలో ఎవరైనా సరే పాపములో అపరాధములో జీవిస్తూ ఉంటే ఎవరైనా సరే ఎలా ఉన్నారు అంటే దిగంబరులుగా ఉన్నారు. ఆ రోజు దిగంబరిగా ఉండి ఆదాము దేవుని ఎదుటికి రాలేకపోయాడు. ఈరోజు దిగంబరుల యొక్క అర్పణ సమర్పణలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళవు, దేవుని ఎదుటికి వెళ్ళవు. నేను స్తుతిస్తున్నానంటే నీ స్తుతి ఎక్కడికి వెళ్తుంది? నేను ప్రార్థిస్తున్నానంటే నీ ప్రార్థన అంగీకరించేది ఎవరు? నేను అర్పణ అర్పిస్తున్నానంటే పాపంలో ఉన్నప్పుడు కయ్యూను జ్ఞాపకం చేసుకోనండి. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు కదా. నీలా అర్పణ పరిస్థితి కూడా అంతే, పాపంలో ఉంటే. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టిన అనుభవాలు ఉన్నాయా? పాపాన్ని విడిచిపెట్టకపోతే లోకంలో ఒకవేళ మంచి మంచి విలువగల ఈ శరీరానికి, ఈ మట్టి దేహానికి విలువగల వస్త్రములు కట్టొచ్చు. దేవుని ఎదుట ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు? బైబిల్ ఏం చెబుతుంది? ఎలా ఉన్నారు? పాపములో ఏ ఒక్క చిన్న విషయమైన పాపమును కలిగి ఉంటే దేవుని ఎదుట నువ్వు ఎట్టున్నారు? దిగంబరులుగా ఉన్నారు. ఆదాము దేవుని ఎదుటికి రాలేదు, పాపమును బట్టి, దిగంబరత్వాన్ని బట్టి. ఈరోజు సర్వ మానవాళి పట్ల కూడా అదే, సర్వ మానవాళి పట్ల కూడా అదే దిగంబరత్వం. దిగంబరులుగా ఉంటున్నారు. దిగంబరులుగా ఉండి దేవుని రాజ్యానికి వెళ్ళలేరు కదా. దిగంబరులుగా ఉండి దేవుని ఇంట్లో దేవుని స్తుతించలేరు కదా. దిగంబరులుగా ఉండి సభలో నిలవలేరు కదా. ఈ విషయాన్ని ఆలోచించేయాలి. దేవుడు పరిశుద్ధుల సభలో మీరు నిలబెట్టాలనుకుంటున్నారా? పరిశుద్ధుల సభలో నువ్వు ఆయన దగ్గర నిలబెడుగుతావా? ఆయన చూస్తున్నాడు, ఆయన నీతో నడుస్తున్నాడు. ఎంతకాలం ఆయన నీతో నడుస్తాడు? నువ్వు దిగంబరిగా ఉంటే. ఆదాముతో ఎంత సమయం ఉన్నాడు దేవుడు? దిగంబరిగా ఉన్న తర్వాత ఆదాముతో దేవుడు ఎంత సమయం ఉన్నాడు? ఎంత సమయం ఉన్నాడా? లేదు. వెంటనే మాట్లాడాడు, విషయాలు తెలియపరచబడ్డాయి. తక్షణమే వారి నుండి దేవుడు దూరమయ్యాడు, దేవునికి వారు దూరమైపోయారు. దిగంబరత్వము, పాపము దిగంబరత్వాన్ని కలిగించింది. ఈ దిగంబరత్వము దేవునికి దూరం చేసింది, సంపూర్ణంగా దేవునికి దూరం చేసింది. ఎలాంటి మొహమాటాలు, సంబంధాలు, స్నేహాలు ఏమి లేదు. పూర్తిగా శాపగ్రస్తులుగా చేసింది ఆదామును అవ్వను. దేవుడు చేశాడా? దేవుడిగా చేసింది. వారి స్వబుద్ధి, సాతాను యొక్క మోసకరమైన సంభాషణ. ఈ రోజుల్లో సంభాషిస్తుంటారు అక్కడ కూర్చొని. మీ సంభాషణ ఎలా ఉందో మీకు అర్థమవుతుందా? మీ సంభాషణ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుందా? ఆదాముని దిగంబరిని తెలుసుకున్నాడు. ఈరోజు మీరు చేస్తున్న సంభాషణలు మీకు అర్థమవుతున్నాయా? ఇది సరియా కాదా? అర్థం కావు మీకు. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, గ్రంథాన్ని చదువుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ పాపం అనే ముసుగులో ఉన్నావు కదా. అందుకే నీకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే మాటలు నీకు అర్థం కావు. నువ్వు ఏ సహవాసం చేస్తున్నావో నీకు అర్థం కాదు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో నీకు అర్థం కాదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీకు అర్థం కాదు. కారణం ఏంటంటే పాపపు ముసుగులో ఉన్నావు. ఆదామైతే మీరు దిగంబరిగా ఉంటుంది కనుక, అందుకే బైబిల్ చెప్తుంది 19వ కీర్తనలో, తన పొరపాటులు కనుకొనగలవాడు ఎవడు? నేను రహస్యమందు చేసిన నా తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు అనగలిగిన వారు మేలు పొందుతారు. ఒప్పుకున్నవారు, అలా చెప్పగలవారు, ఆ రీతిగా దేవునితో
వారి జీవితాన్ని దేవుని ఎదుట పెట్టి, అయ్యా నన్ను నిర్దోషినిగా తీర్చు, నేను దోషిని, రహస్యంగా తప్పులు చేశాను, నన్ను క్షమించు. ఈ రోజుల్లో చాలామంది ఇతరుల తప్పులు తెలుసుకుంటారు, చాలా వరకు వారి తప్పులు మాత్రం వారికి తెలవు. దేశంలో తప్పులన్నీ తెలుసుకుంటారు, కానీ వారు కలిగిన తప్పిదములు అపరాధములు వారికి తెలియవు. ఎందుకు తెలియవో తెలిసిన, ప్రతి మనిషి పాపం అనే ముసుగులో, ఆచారం అనే ముసుగులో, వ్యర్థ సంభాషణ అనే ముసుగులో ఉన్నాడు. పాపం అనే ముసుగులో ఉన్నాడు. పాపము నిన్ను ఆవరించింది, పాపము నిన్ను కౌగిలించుకుంది. పాప ముసుగులో ఉన్నావు. నీకు ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుందా? నేను పుట్టుకతో పాపిని, ఆ పాపం వలన నేను ఈరోజు దిగంబరిగా ఉన్నాను, ఆధ్యాత్మికంగా నేను ఎక్కడ చల్లనే, దేవుని ఇంట్లో అసలు పనికిరానే, దేవుని ఎదుటికి వెళ్ళలేని మా పిల్లడు ఆదాము వెళ్ళలేకపోయాడు, నేను ఎలా వెళ్ళగలుగుతాను అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? వాక్యం పెద్దామని పెట్టండి, ఆలోచన వచ్చిందా? కాబట్టి ప్రభునందు దేవుడు మనల్ని ఎవరిని కూడా దిగంబరులుగా ఇష్టపడటం లేదా ఆయన. అర్థమైందా? ఆ దిగంబరత్వానికి దేవుడు ఏం చేశాడంటే, మనం ఇక్కడ చూస్తాం 20వ వచనంలో, ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టెను, ఎలాగనగా ఆమె జీవగల ప్రతిదానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడు. దిగంబరత్వాన్ని కప్పాడు. చర్మాయపు చొక్కలు, చర్మపు చొక్క. మొదటి టైలర్ దేవుడే. ఈ భూమి మీద టైలర్లు ఉన్నారంటే మొదటి టైలర్ దేవుడే. ఇంజనీర్లు ఉన్నారంటే మొదటి ఇంజనీర్ దేవుడే. అర్థమైందా? ఇక భూమి మీద ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరినీ గొప్పగా చేసింది దేవుడే. ఎందుకంటే ఆయన ముందు అన్ని కలిగిన వాడు, సమస్తం ఎరిగినవాడు, సమస్తమై ఉన్నవాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన ఇక్కడ కూర్చున్న వారు ఈరోజు దిగంబరులుగా ఉన్నారా? ఉంటే మీ అందరి సంఖ్య కయ్యిన సంఖ్యలో ఉంటుంది, ఏబేల్ సంఖ్యలో ఉండదు. దేవుని ఇంటికి వచ్చి కూడా కయ్యను, దేవుని ఎదుటికి వెళ్ళి కూడా కయ్యను, బలిపీఠం మీదకి అర్పణ అర్పించి కూడా కయ్యను. ఎలా ఉన్నాడు? అంగీకరింపబడని వాడుగా ఉన్నాడు. ఏబేలు అర్పణ అంగీకరింపబడింది, తన క్రియలను బట్టి, తన నీతి న్యాయములను బట్టి అంగీకరింపబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ వస్త్రములు ఎలా ఉన్నాయి? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 63 2వ వచనం చదవండి. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుసుండు వాని బట్టల వలె ఉన్నవేమి. అర్థమవుతుందా? నీ వస్త్రాలు ఎలా ఉన్నాయంట? ఏమైపోయాయంటే నీ వస్త్రాలు నీ పాపముతో, అపరాధముతో, పాప మాలిన్యమైపోయాయి, మురికి పట్టిపోయినాయి. ఎంతకాలం ఉంటావాలా? ఈ విషయంలో మరణానికి ఎలాగూ వయసు లేదో, దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా వయసుతో పని లేదు, దేవునికి లోబట్టడానికి వయసుతో పని లేదు, దేవుని ప్రేమించడానికి వయసుతో పని లేదు. ఒక వయసు కావాలా, అప్పుడైతే దేవుణ్ణి నమ్ముకోవచ్చు. కాదు, వయసుని చూసి మరణం రాదు. ఈరోజు దేవుని దృష్టిలో, దేవుని ఎదుట ఎలా ఉన్నావు, ఎలా ఉంటున్నావు? అర్థమవుతుందా?
మన మిత్రుడు ఆదాం అర్థం చేసుకున్నాడు. ఆదాం అర్థం చేసుకున్నాడు. నేను దిగంబరిగా ఉన్నానని అర్థం చేసుకున్నాడు. ఈరోజు ఇక్కడ చేరిన వాళ్ళందరూ ఏం అర్థం చేసుకుంటున్నారు? నేను వస్త్రములు కలిగి ఉన్నానని అర్థం చేసుకుంటున్నాను. నేను బాగున్నానని అర్థం చేసుకుంటున్నాను. మనకై మనం మన స్వబుద్ధి ప్రకారం మనం బాగుంటే దేవుడు ఎదుట మనము దిగంబరులుగా ఉంటుంది. బాహ్యపరంగా పై వేషానికి అందరూ బాగుంటారు. అంతరంగాన్ని పరిశీలన చేయవాడు దేవుడు. అర్థమైందా? 43 యెషయా 15 చదవండి. 43 యెషయా 15 చదవండి. యెహోవానగు నేనే నీకు పరిశుద్ధ దేవుడును, నీకు పరిశుద్ధులకు దేవుడును నేనే. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే రాజును. దేవుడు రాజు ఏమే. ఇక ఈ రెండే భూప్రపంచంలో, దేవుళ్ళకు దేవుడు, రాజులకు రాజు. నీ పరిశుద్ధుడకు దేవుడు నేనే, యెహోవానకు నేనే నీ పరిశుద్ధ దేవుడును. 1 పేతురు 1:14 నిన్ను పిలిచిన వాడనకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. కాబట్టి ఎలా కాపాడుకోవాలో తెలిసిన, లోకమాలిన్యం అంటుకోకుండా, తను దిగంబరి కాకుండా తన వస్త్రమును జాగ్రత్తగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ విషయాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ జాగ్రత్తగా ఈ విషయాలను చక్కగా జాగ్రత్తగా కలిగి ఉండాల్సిన రీతి కలిగి ఉండాలని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. ఎందుకంటే అలా చక్కగా జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే, దిగంబరిగానే నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు కదా. ఆదాము రీతిగా బయటికి నెట్టివేయబడ్డాడు. నీవు కూడా, ఎవరైనా, నేనైనా మీరైనా ఆయన ఎదుట దిగంబరిగా ఉంటే బయటికి నెట్టివేయబడతారు. అర్థమైందా? బయటికి నెట్టివేయబడతారు. ఎలా ఉన్నాం ఈరోజు? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం. ప్రకటన 3:17 చదవండి. నీవు దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, వృద్ధి వాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. వింటున్నారా? దిగంబరివై ఉన్నావని ఎరుగక నీకు తెలియదా? మన పితరుడు ఆదాము తెలిసిపోయింది నేను దిగంబరిని. మరి మీకెప్పుడు తెలుస్తుంది? మీరు అనుకుంటారు మేము మంచి వస్త్రాలు కట్టున్నాం కదా అనుకుంటున్నాను. ఈ వస్త్రాల పరిస్థితి మనం చదువుకున్నాం. ఇప్పుడు యెషయా 63:2 నీ వస్త్రం ఎలా ఉందంట? పాపముతో, రక్తముతో ఎర్రగా మారిపోయింది. ఎలా? యెషయా గ్రంథం 1లో ఉంది. ఏమని తెలిసిన? రక్తము చేత, అపరాధము చేత మీరేమైనారంట? చదవండి. 14:12 చదవండి. 1 యెషయా 1 15 వీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మీ చేతులు ఏమన్నాయంట? నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకొనుడి.
వింటున్నారా? కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. కడుక్కున్నామా? శుద్ధి చేసుకున్నామా? లేదు. చేతులు కడుక్కోవటము, మనల్ని మనం శుద్ధిపరచుకోవటము బాహ్యపరంగా మాత్రమే చేత అయింది, మనకు చేత అవుతుంది. అంతరంగ పరంగా చేత కాకుండా మనం తెలవాలి కదా. ఏమన్నాడు ఇక్కడ ప్రకటనలో? దిగంబరివని ఎరుగక. ఎరిగామా? మనం అందరికీ అర్థమైందా? మన మిత్రుడు ఆదాం ఎరిగినాడు. ఈరోజు మనం ఎరగటం లేదంట. నేను బాగున్నాను అనుకుంటున్నాను. దేవుని దృష్టిలో బాగులేదు. దేవుని దృష్టిలో బాగలేవు. దేవుని దృష్టిలో దిగబడి ఎంతకాలం ఉంటావు దిగబడిగా? ఈరోజు టైం పూర్తయితే, లేక ఈరోజు పిలవబడితే, ఈరోజు సమయం తారుమారైపోతే పరిస్థితి ఏంటి? ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? యాకోబు ద్వారా తెలియపరచబడింది. రేపేం జరుగుద్దో అందరికి అర్థం కాలేదా? రేపేం జరుగుద్దో మీకు తెలియదు. అలానే చాలామంది దిగంబరుల సంగతి వారికి తెలియదు. మరి ఇక్కడ చేరున్న వాక్యం ఏంటున్నా, వాక్యమైన అర్థంలో మన కొరతలు కనిపిస్తున్నా ఇంకెంతకాలం మౌనంగా అలా దాచుకుంటారు, దాపెట్టుకుంటారు? ఎంతకాలం కనికరం లేకుండా? దాపెట్టుకుంటే కనికరం లేదు. నీకు తెలియకపోతే నీకు వస్త్రం లేదు. నువ్వు కనికరం పడలేవు, నువ్వు ఏర్పాటు చేయబడలేవు. అర్థమైందా? చిన్నవాడు అర్థం చేసుకున్నాడు. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు. ఇక్కడ నేను నశించిపోతున్నాను. వేరే భూమి మీద అన్నీ ఉండొచ్చు, ఈ మూడు మాత్రం ఉండవు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి ఇవి కలిగి ఉన్న ఈ భూమి మీద ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. నివాసం కావచ్చు, బట్ట కావచ్చు, తిండి కావచ్చు, ఇవన్నీ తాత్కాలికమైనవే. అక్కడి నుంచి ఇంకా లేచాడు. లేచి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ప్రేమ ఒకటే, నా కొడుకు ఎప్పుడు వస్తాడా చూస్తూ ఉన్నాడు. దూరంగా కొడుకు వస్తున్నట్టు చూశాడు. వెంటనే పోయి కవిలించుకున్నాడు. ఇతను నిర్ణయం చేసుకున్నాడుగా, ఏమని? నా తండ్రితో నేను నా పాపాన్ని, నా బలహీనతలను, నా కొరతను, నా తప్పిదాన్ని, నీకు పరలోకానికి విరోధంగా నేను తప్పిదాలు చేశాను, పాపం చేశాను ఒప్పుకుందానని ఇక్కడ అనుకొని వెళ్ళిపోయాడు. పోయే లోపల అక్కడ తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కదా, ప్రేమించినవాడు, పిలుస్తున్నవాడు. ఆనాడు ఆయన పిలిచాడు, ఈరోజు నిన్ను అని పిలుస్తున్నాడు. వెంటనే కౌగిలించుకొని అప్పుడు చెప్పాడు, త్వరగా వీరికి స్నానం. అప్పుడు దాకా ఏమన్నాడు? పాప మాలిన్యం చేత, లోక స్నేహం చేత, దుష్ట సాంగత్యం ద్వారా ఆత్మ ఏమైంది? భ్రష్టమైపోయింది, చెడిపోయింది. దాన్ని బాగు చేయాలంటే ముందుగా శుభ్రంగా వీళ్ళని స్నానం చేయించడానికి పనివారికి చెప్పాడు. పనివారు ఆనాడు పనివారు, ఈనాడు సేవకులు. పనివారికి చెప్పాడు. వారు శుభ్రంగా స్నానం చేయించారు. తర్వాత ప్రశస్త వస్త్రాన్ని కట్టారు. తర్వాత చెప్పులు తొడిగారు. తర్వాత చేతికి ఉంగరం, నిబంధన ఉంగరం. అర్థమైందా? తను ఎరిగాడు, ఇక్కడ నేను నశించిపోతున్నాను, నాకు ఎవరు లేరు, నేను నశించిపోతున్నాను. నా తండ్రి ఇంట ఎంతో మందికి అన్నం దొరుకుతుంది. ఎరిగాడు. ఈరోజు మనం కలిగి ఉన్న స్థితిని మనకు అర్థమవుతుందా? మనం ఎరుగున్నామా? పాపము దిగంబరత్వాన్ని కలిగించింది. ఆ దిగంబరత్వము దేవుని దూరం చేసింది. ఈరోజు ఎంతమంది దిగంబరులుగా ఉన్నారు? అందరూ కూడా దేవునికి దూరస్తులే. ఒకవేళ మందిరానికి వచ్చిపోతే పెద్ద ఆచారాలు ఏమి ఉండవు. దేవుడు అంగీకరించాలి కదా. తగినట్లు ఉన్నామా? సమయం చూడండి, వాక్యం వినండి, తలకాయలు అటు తిప్పాకండి.
బల్ల వైపు మీ తలలు పెట్టండి. మీకు వాక్యం అర్థమైతే మీ దిగంబరత్వాన్ని మీరు పోగొట్టుకుంటారు. దిగంబరి అని ఎరుగక కదా, నీవు నీ కొరతను ఎరుగక అని వాక్యం చెప్తుంది. ఈరోజు మరి మన పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాం? ఏ విధంగా ఉన్నాము? సార్ ఆలోచించేయండి. ఎలా ఉన్నాము? ఏ విధంగా ఉన్నాము? మన పరిస్థితి ఎలా? ఆలోచించేయండి. దేవుని ఎదుట ఆయన ఎదుట ఎలా ఉంటారు? దిగంబరులుగా ఉంటారా? ఆదాము ఉండడానికి వీలైందా? మరి నీ నా పరిస్థితి కూడా అంతే. ఆదాము ఉండడానికి వీలు కానప్పుడు, మొదటివాడు ఆదాము ఉండడానికి వీలు కానప్పుడు నీకు నాకు ఎలా ఉంటుంది వీలు? దిగంబరులను ఎరుగక ఆయన ఒప్పుకున్నాడు కనుక ఒక 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 జంతువును చంపి వారికి చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొలగించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ కార్యం చేశాడు. దేవుడు ప్రేమించకపోతే ఆ కార్యం చేస్తాడా? వాళ్ళని దిగంబరులుగా తోలేస్తాడా బయటికి? ప్రేమించాడు కాబట్టి వాళ్ళను దిగంబరులుగా బయటకు నెట్టేయకుండా వాళ్ళకు మంచి వస్త్రాలు తొలగించి పంపించాడు బయటికి. మీకోసం భూమి తిరుగుబడిన వారి కోసం, అతిక్రమించిన వారి కోసం, పాపం చేసిన వారి కోసం, పాపం నిమిత్తమై ఫలాలు ఫలించే భూమి శాపగ్రస్తమైంది. పోయి అక్కడ ఇక మీ జీవనం కొనసాగించమని చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు కూడా ఎవరైతే దిగంబరత్వంలో ఉంటున్నారో ఎవరైనా సరే వారికి దేవుని ఎదుట ఎలాంటి అవకాశం లేదు. బట్టలు ధరించామనుకుంటున్నారేమో. మన పితరుడు దావీదు మహారాజు చెప్పాడు కదా ధరించిన బట్ట సంగతి. చదువుతారా? 30 ఆఖరి వచనం, కీర్తన 30 ఆఖరి వచనం చదవండి. నీవు ఎంత విలువగల వస్త్రం నీ భూమి మీద ధరించినా నీ వస్త్రము బైబిల్లో ఆధ్యాత్మికంగా ఎలా కనపడుతుందో చూడండి. నీవు నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. విన్నారా? నువ్వు కట్టిన వస్త్రం ఎలాంటిదంట? ఏ వస్త్రం అంటే నువ్వు కట్టినావు? నువ్వు అంటావు నేను 1000 పెట్టుకున్నాను, 2000 పెట్టుకున్నాను, 3000 పెట్టుకున్నాను అనుకుంటున్నావు. ఏం కొన్నావు నువ్వు? గోనపట్ట. పాప శరీరంతో, పాప ఆకారంతో, పాప జీవితంలో జీవించినంత కాలం నీ శరీరాన్ని నువ్వు కప్పుకున్నావే, అది ఆధ్యాత్మికంగా గోనపట్టకు సాదృశ్యంగా ఉంది. గోనపట్ట కట్టుకున్న వారు సభలోకి వస్తారా? గోనపట్ట కట్టుకున్న వారు దేవుని ఎదుట నిలబడతారా? గోనపట్ట కట్టుకున్న వారు మోక్షంలోకి వెళ్తారా? ఎక్కడ రాసలేదు. ఈ లోకము దాని ఆశ గతించను. అది లోక సంబంధమైనది, గతించిపోయేది నువ్వు కట్టిన వస్త్రం. దేవుడు ఆ సమయంలో వాళ్ళకు చర్మాయి చొక్కాలను తొడిగాడు. కానీ ఈ సమయంలో దేవుడు నీకు నాకు ఏం చేస్తున్నాడంటే మన పితరుడు దావీదు మహారాజు చెప్తున్నాడు స్పష్టంగా. ఏం చెప్తున్నాడు? నీవు నా గోనపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసింది. సంతోష వస్త్రము నాకు ధరింపజేసింది. నన్ను ధరింపజేస్తూ అంటే నేను ధరించుకునే విధంగా చేశావు. ఏంటది? సంతోష వస్త్రం. ఈ వస్త్రానికి చాలా పేర్లు ఉన్నాయి. అర్థమైందా? ప్రకటన 7:14 చదవండి. అయ్యా గొప్ప సభను వచ్చి మాట్లాడుతున్న మాటలివి. ఆఖరిలో ముగింపులో దేవుని ఎదుట ఒక సభ ఉంటుంది. ఆ సభను గురించి మాట్లాడుతున్న మాటలివి. ఈ గొప్ప సభ ఎవరు మీరు అందరూ అంటే యోహాను దర్శనం ఇది. ఈయన అంటున్నాడు, అయ్యా అది నీకే తెలుసు, మీరందరూ మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను
ఉదుక్కొని వాటిని తెలుపుకొని తెల్లగా చేసుకునేది. తెలుపు పరిశుద్ధతకు సాధించి పరిశుద్ధులుగా జీవించిరి. మతస్థులుగా, కులస్థులుగా, లోకస్తులుగా, శరీరస్తులుగా, మతోన్మాదులుగా కాదు, పరిశుద్ధులుగా జీవించి క్రీస్తు యేసు రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో, అదే పేతురు అంటాడు కదా 1:18 మీరు విమోచింపబడింది వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాదు కానీ నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడ్డారు. వారే మీరు. ఆ మహాసభలో శ్రమలో నుండి, లోకానుసారముగా అనేకమైన శ్రమల్లో నుండి కదా గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు కడుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. రక్తంలో నుంచిన వస్త్రం తెల్లలేదా? ఆయన రక్తం ప్రభు యేసుక్రీస్తు కాచిన అమూల్యమైన రక్తం. ఈ లోకంలో మనుషుల రక్తం, గొర్రెల రక్తం కాదు. పాపాన్ని కడిగి పవిత్రంగా చేసేది ఆయన రక్తం కనుక ఆ రక్తంలో పాపములన్నీ కడగబడిన తర్వాత మాలిన్యం నుండి, అపవిత్ర నుంచి, అవిధేయత నుంచి, అజ్ఞానం నుంచి విడిపింపబడిన తర్వాత వారు ఎలా జీవిస్తారు? వారు ఏ వస్త్రం ధరిస్తారంటే తెల్లని వస్త్రం అంట. తెల్లని వస్త్రం. ఈ వస్త్రం లేని వారందరూ కూడా మన పితరుడు ఆదాములాగా ఉన్నారు. ఆదామును పోలి ఉన్నారు. పోలి పాపం చేయకపోయినా ఆదామును పోలి ఉన్నారు. ఎలాగూ దిగంబరులుగా. ఆదాము దిగంబరత్వాన్ని సర్వ మానవాళి కలిగి ఉన్నారు. ఆదాము పరిశుద్ధ వస్త్రాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇక ఏ మనుషుడు పరిశుద్ధ వస్త్రాన్ని కలిగి లేడు. పాపము అందరినీ దిగంబరులుగా చేసింది. మన పితరుడు దావీదు మహారాజు సమస్తం కలిగిన వాడు. 51 అంటాడు కదా, నీవు కోరితే నేను ఏమైనా నీకు చెల్లించగలను, కానీ నీవు కోరవు. అంటే ఏమైనా చెల్లించడానికి, ఎంతైనా చెల్లించడానికి అంత సమర్థుడు, శక్తివంతుడు దావీదు మహారాజు. అర్థమైందా? ఆయన కోరేవాడు కాదు, ఆయన ఇచ్చేవాడు. ఆయన ఎంతైనా గొప్ప చేయగలిగింది. అంతటి వాడు ఏమన్నాడు తెలిసిన, నేను కలిగి ఉన్న నా జీవితము గోన పట్టతో సమానమే. గోన పట్టగల జీవితం నుంచి నన్ను విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసిదివి. ఎంత గొప్ప కృప! సంతోష వస్త్రమును ధరింపజేసిదివి అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రభుత్వ జాగ్రత్త విషయాన్ని